నమస్కారం. జై శ్రీమన్నారాయణ. సమాశ్రయణం ఎక్కడ పొందాలి? చూద్దాం. మేము విదేశాల్లో ఉన్నాం. మాకు పంచ సంస్కారం చేసుకోవాలని ఉంది. మేము ఉన్న దేశంలో ఎవరి దగ్గర సమాశ్రయణం లేక పంచ సంస్కారం చేసుకోవాలి అని ఒకరు అడిగారు. భగవద్ రామానుజుల వారు ఏర్పాటు చేసిన 74 సింహాసనాధిపతులలో ఎవరి దగ్గరైనా పంచ సంస్కారం పొందవచ్చు. అంటే వారి వారసులు ఇప్పుడున్న వారిలో, లేదా కుటుంబంలో తరతరాలుగా ఫలానా ఆచార్యుల దగ్గర పంచ సంస్కారం పొందుతున్నాం అంటే వారి దగ్గర పొందాలి. కుటుంబంలో ఉన్న పద్ధతిని కొనసాగించాలి. ఒకవేళ మా పెద్దలెవ్వరూ పంచ సంస్కారం చేయించుకోలేదు, మాకిప్పుడు చేయించుకోవాలని కోరికగా ఉంది, మేము చేయించుకోవచ్చా అంటే తప్పకుండా చేయించుకోవచ్చు. అప్పుడు ఎవరిని ఆచార్యులుగా స్వీకరించాలి అంటే పైన చెప్పినట్లుగా 74 సింహాసనాధిపతుల్లో ఎవరి దగ్గరైనా పంచ సంస్కారం పొందవచ్చు. మీ అనుకూలం, మీ ఆచార్యుల అనుగ్రహం చూసుకుంటే సరిపోతుంది. పంచ సంస్కారం ఎందుకు చేయించుకోవాలి? ఎక్కడ చేయించుకోవాలి? ఆచార్యులు ఉండే తిరుమాళిగకు లేక వారు ఉండే మఠానికి, ఆశ్రమానికి వెళ్ళి చేయించుకోవాలి. వారు భారతదేశంలో ఎక్కడైనా ఉండొచ్చు. మనం వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి పంచ సంస్కారం చేయమని ప్రార్థించి పొందాలి. ఇది అనూచానంగా మనం అనుసరిస్తున్న విధానం. కాక ఆచార్యులు ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళినట్టు తెలిస్తే వారు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి పొందాలి. కానీ ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వారు పరంపరగా వారు తిరుమాళిగలో కానీ, మఠంలో కానీ, ఆశ్రమంలో కానీ ఏ దేవతామూర్తులను పూజిస్తూ వచ్చారో వారిని ఆచార్యులు సంచారం వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్తారు. వారికి ఆరాధన చేసిన తర్వాతే సమాశ్రయణం చేస్తారు. అంటే ఆచార్యుల దగ్గర నిత్య పూజలు అందుకుంటున్న పెరుమాళ్ళు కూడా ఉండవలసిన అవసరం ఉంది. భారతదేశంలో చేయించుకోవడం ఉన్నతమైంది. అలా వీలు కానప్పుడు ఏ దేశంలో మనం ఉన్నా రామానుజుల వారు ఏర్పాటు చేసిన ఆచార్య పరంపరలో ఉన్నవారిని నమ్మి వారి ద్వారా పొందాలి. వీరి ద్వారా మనకు ఉన్నత గతి దొరుకుతుంది అన్న విశ్వాసంతో పంచ సంస్కారం చేయించుకోవాలి. మొక్కుబడిగానో ఏదో అందరూ చేయించుకుంటున్నారు, మనం కూడా చేయించుకుందాం అని మాత్రం పంచ సంస్కారం చేయించుకోకూడదు. ఒక్కసారి భారతదేశంలో ఆచార్యులు ఉన్న చోటికి వెళ్ళి పంచ సంస్కారం పొందడం ఉత్తమం. ఇందులో ఇక రెండవ ఆలోచనకు తావులేదు. అందరికీ అది ఆమోదయోగ్యం అవుతుంది. ఇక ఎప్పుడు సమాశ్రయం చేయించుకోవచ్చు అని రెండవ ప్రశ్న. ఎప్పుడు చేయించుకోవాలి అని ఆలోచన వచ్చిందో అప్పుడే చేయించుకోవచ్చు. ఆచార్యులకు వెసులుబాటు ఉండాలి అంతే. దానికి వాళ్ళ మంగళవారమనో శుక్రవారమనో పట్టింపులు లేవు. మంచి ఆలోచన రావడమే మంచి వేళ. ఆచార్యుల వారు ఎప్పుడు చేస్తానంటే అప్పుడు పొందవచ్చు. దానికి తిథులు వారాలు చూసుకోవాల్సిన పని లేదు. ఆచార్యులకు ఇష్టమైతే ఒక్కరికి కూడా చేస్తారు. అలా కాదు చాలామంది అడుగుతున్నారు, అందరికీ కలిపి చేస్తాను అంటే అది ఏ రోజో, ఎక్కడికి వెళ్ళాలో, వారు ఎక్కడికి రమ్మంటారు, ఏ సమయానికి రమ్మంటారు అనేది తెలుసుకోవాలి. వారు చెప్పిన చోటికి చెప్పిన సమయానికి వెళ్ళి చేయించుకోవాలి. మనం వారి వీలు ప్రకారం చేయించుకోవడమే ఉన్నతం. మనకు అనుకూలంగా ఉన్న సమయంలో చేయమని వారిని ఒత్తిడి చేయడం మంచిది కాదు. అలా అయితేనే వారి కృపకు మనం పాత్రలం అవుతాం. ఎలాగూ మొదటి అడుగు వేశాం. వారి కృప మన మీద ఉండాలి, వారు చూపించాలి. మనం వారి దగ్గరికి వెళ్ళి కొంచెం కైంకర్యం చేసి వారి శేషప్రసాదం తీసుకోవడం అనేది చాలా కాలంగా వస్తున్న పద్ధతి. అందువల్ల వారు ఉన్న చోటికి వెళ్ళి చేయించుకోవడం ఉత్తమం. కాకపోతే త్వరగా చేయించుకోవాలనుకుంటున్నాం అన్న విషయాన్ని వారికి తెలియచేయాలి, వినయంగా తెలియచేయాలి. అది హడావుడిగా వెళ్ళాం వచ్చాం అని కాకుండా ఒక పూట అక్కడ ఉండాలి. వారి కృపకు పాత్రులు కావాలి. వారి శ్రీ సూక్తులు వినాలి. ఇక ముందు ఆచరించవలసిన విషయాలలో సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలి.
వారి చెప్పినట్టుగా నడుచుకోవాలి. అప్పుడు మనం చేసే పనులు చక్కగా ఫలవంతంగా ఉంటాయి. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలు మాకు ఎంతో విలువైనవి. దాంతోపాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది. జై శ్రీమన్నారాయణ.